నమస్కారం కన్యారాశి జాతకులారా, సావధానంగా వినండి. ఏప్రిల్ నెలలో కన్యారాశివారు ప్రాణం పోయినా సరే నేను చెప్పబోయే ఈ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకండి. పొరపాటున ఇస్తే మీ అదృష్టం ఆవిరైపోతుంది. ఇది కన్యారాశివారు తప్పకుండా చూడాల్సిన వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు మీ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపే మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే కన్యారాశివారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఆంజనేయస్వామి మరియు ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై బాలాజీ, జై మాతాజీ అని రాయండి. మీ కుటుంబానికి ఆ దైవ రక్షణ లభిస్తుంది. కన్యారాశివారు, ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం. నిజానికి ఈ నెల మీకు చాలా పవిత్రమైంది. ముఖ్యంగా రేపటి నుండి మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ జీవితకాలం మిమ్మల్ని బాధించేలా చేయవచ్చు. అదే సమయంలో నేను చెప్పబోయే ఆ వస్తువులను మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే రేపటి నుండి మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. గత 5 నెలలుగా మీరు దేనికోసమైతే ప్రాకులాడుతున్నారో, ఏ కలనైతే కంటున్నారో ఆ కల ఈ ఏప్రిల్ నెలలో సాకారం కాబోతోంది. కన్యారాశివారు, ఒక్కసారి గమనించండి. 2026వ సంవత్సరం మొదలైనప్పటి నుండి మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జనవరి గడిచిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి కూడా గడిచిపోయింది. ఏప్రిల్ నెల కూడా ఇలాగే గడిచిపోతుందా అని మీ మనసులో ఒక భయం ఉండవచ్చు. కాని జాతకులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. గ్రహాల కదలిక వల్ల మీ రాశికి ఇప్పుడు అద్భుతమైన శక్తి చేకూరింది. ఏప్రిల్ నెల మీ తలరాతను పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంది. సంవత్సరం ఆరంభంలో మీరు అనుకున్న ప్రతి పని ఇప్పుడు మెల్లిమెల్లిగా పట్టాలెక్కబోతోంది. అయితే నేను పదే పదే హెచ్చరిస్తున్న ఆ వస్తువులను మాత్రం రేపటి నుండి ఎవ్వరి చేతికి ఇవ్వకండి. మీరు వాటిని గనక ఇతరులకు ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. దారిద్ర్యం, ఆర్థిక కష్టాలు మీ తలుపు తడతాయి. మీరు సంపాదించే లాభం కాస్తా నష్టంగా మారిపోతుంది. ఎందుకంటే ఆ వస్తువులు సామాన్యమైనవి కావు. వాటిల్లో ఈ విశ్వంలోని సకల సానుకూల శక్తులు నిండి ఉన్నాయి. మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోవాలన్నా, మీకు సొంత కారు, ఇల్లు, మంచి గౌరవం దక్కాలన్నా ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీకోసం ఈ విశ్లేషణ చేయటానికి మేము ఎంతో సమయం కేటాయించాం. దాదాపు 8 నుండి 10 గంటల పాటు పంచాంగ గణనలు చేసి మీ భవిష్యత్తు కోసం ఈ విలువైన విషయాలను మీ ముందుకు తీసుకొచ్చాం. దీని వెనక మా స్వార్థమేమీ లేదు. కేవలం కన్యారాశివారు బాగుండాలి, మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దక్కాలి అనేదే మా తాపత్రయం. మా ఈ నిరంతర శ్రమకు ప్రతిఫలంగా మేము కోరుకునేది ఒక్కటే. కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీరు మనస్ఫూర్తిగా థాంక్యూ అని ఒక్క మాట రాయండి. ఆ మాట మాకు కొండంత బలాన్నిస్తుంది. కన్యారాశి జాతకులారా, రేపటి నుండి మీ జాతకంలో శుక్రుడి సంచారం లాభస్థానంలో జరగబోతోంది. అంతటితో ఆగకుండా ఆ శుక్రుడు తనతో పాటు బుధ గ్రహాన్ని కూడా తోడుగా తెచ్చుకుంటున్నాడు. అంటే కన్యారాశివారికి ఇక భయపడాల్సిన అవసరమే లేదు. మీ జీవితం ఇప్పుడు విజయాల బాటలో నిలబడింది. ఇన్నాళ్లు మీరు దేనికోసమైతే ఎదురుచూశారో ఆ దైవ ప్రసాదం మీకు అంతే సమయం ఆసన్నమైంది. శుక్ర బుధుల కలయిక మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేయబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే శుక్రుడు, బుధుడు ఇద్దరూ కలిసి మీ లాభస్థానంలో సంచరిస్తారో అప్పుడు మీ జీవితంలో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. అయితే రేపటి నుండి మీరు కొన్ని పనులు చేయాలి, మరికొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మనకు విజయం దక్కిందంటే అది మన మంచి కర్మల ఫలితం. అదే మనకు నష్టం జరుగుతోంది అంటే దానికి మనలో ఉన్న ఏదో ఒక చిన్న పొరపాటే కారణం. లోకాన్ని నిందించే ముందు మనలో ఉన్న ఆ తప్పు ఏంటో తెలుసుకుని సరిదిద్దుకుంటేనే అదృష్టం మన తలుపు తడుతుంది. కన్యారాశివారు గత కొంతకాలంగా 3 పెద్ద తప్పులు చేస్తూ వస్తున్నారు. 2026వ సంవత్సరం మొదలైనప్పటి నుండి మీరు ఈ తప్పులను పునరావృతం చేస్తున్నారు. ఒకవేళ ఈ ఏప్రిల్ నెలలో కూడా మీరు అవే పొరపాట్లు చేస్తే గడిచిన నెలల్లాగే ఈ ఏప్రిల్ కూడా మీ చేతిలో నుంచి జారిపోతుంది. మొదట్లో రాహు కేతువుల ప్రభావం వల్ల శుక్ర బుధుల బలం మీకు సరిగ్గా అందలేదు. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కన్యారాశి జాతకులారా, దాదాపు 70 ఏళ్ల తర్వాత మీ జాతకంలో అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. రవిశల్య యోగం, భాగ్యవృద్ధి యోగం మరియు సర్వార్థ సిద్ధి యోగం. ఈ 3 యోగాల కలయిక రేపటి నుండి మీ జీవితంపై ప్రభావాన్ని చూపబోతోంది. ధనం, సుఖం, సంపద ఇలా ప్రతి రంగంలోనూ మీరు అభివృద్ధిని చూస్తారు. అయితే నేను చెప్పబోయే ఆ కొన్ని విషయాలను మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
ఇన్నాళ్లు మీరు పట్టించుకోని ఆ చిన్న చిన్న విషయాలే ఇప్పుడు మీ విజయానికి పునాది కాబోతున్నాయి. అసలు కన్యారాశివారు చేస్తున్న ఆ 3 పెద్ద తప్పులు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేది నేను మీకు వివరంగా చెబుతాను. అంతకంటే ముందు ఒక ఆశ్చర్యకరమైన విషయం వినండి. గత 5 ఏళ్లుగా ఇద్దరు శక్తివంతమైన దేవతలు మీ జీవితంలో అద్భుతాలు చేయటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏప్రిల్ నెలలో ఆ దేవతల మహిమను మీరు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆ ఇద్దరు దేవతలు ఎవరు, వారు మీకు అందించబోయే ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది తెలిస్తే మీ పాదాల కింద భూమి కదులుతుంది. మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుత ఘట్టం ఈ దేవతల ఆశీస్సులతో జరగబోతుంది. అది ఏంటో తెలియాలంటే ఈ వీడియోను ఏకాగ్రతతో చూడండి. కన్యారాశి జాతకులారా, ఒకసారి గత 5 ఏళ్లను మీరు గుర్తు తెచ్చుకోండి. మీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కొన్నిసార్లు లాభాలు వచ్చాయి, మరికొన్నిసార్లు భారీ నష్టాలను చవిచూశారు. కాని ఒకటి గుర్తుంచుకోండి, మీకు నష్టం జరిగింది అంటే అది ఆ దేవుడు ఇచ్చిన సంకేతాన్ని మీరు నిర్లక్ష్యం చేయటం వల్లే. గత 5 ఏళ్లుగా ఇద్దరు శక్తివంతమైన దేవతలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఒక కవచంలా కాపాడుకుంటూ వస్తున్నారు. అసలు ఆ దేవతలు ఎవరు, వారు మిమ్మల్ని ఎందుకు కాపాడుతున్నారు అనే విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గతంలో ఎన్నోసార్లు మీ శత్రువులు మిమ్మల్ని సర్వనాశనం చెయ్యాలని, మీ జీవితాన్ని అతలాకుతలం చెయ్యాలని భయంకరమైన కుట్రలు పన్నారు. మీపై క్షుద్ర పూజలు, మంత్రతంత్రాలు ప్రయోగించి మీ అదృష్టాన్ని కట్టేయాలని చూశారు. ఆ దేవుళ్ల కృప వల్ల మీరు ఆ ప్రమాదాల నుండి బయటపడ్డారు. కాని ఆ శత్రువుల తాలూకు ప్రతికూల శక్తి ఇంకా మీ వెంటే ఉంది. అందుకే కన్యారాశివారు ఎంత కష్టపడ్డా కాని సక్సెస్ మీ దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోతుంది. జాతకులారా, ఇప్పుడు మీరు ఈ నెగటివ్ ఎనర్జీ నుండి విముక్తి పొందాల్సిన సమయం వచ్చింది. ఇంతకీ మిమ్మల్ని కాపాడుతున్న ఆ ఇద్దరు దేవతలు ఎవరో తెలుసా? ఒకరు కర్మఫలదాత అయిన శనిదేవుడు, మరొకరు బుద్ధిని ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుడు. ఈ ఇద్దరు దేవతలు మీ జీవితంలో ఒక డాలులా నిలబడి మిమ్మల్ని రక్షించారు. కాని మీరు తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఈ దేవుళ్ళు మీ చుట్టూ ఏర్పాటు చేసిన ఆ రక్షణ కవచం బలహీనపడిపోయింది. అసలు మీరు చేసిన ఆ తప్పేంటి, ఆ రక్షణ కవచం మళ్లీ బలపడాలంటే ఏం చెయ్యాలి అనేది మీరిప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ విషయాన్ని శనిదేవుడు మరియు గణపతి పంపిన సందేశంగా భావించి ఇంకా ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే కామెంట్ బాక్స్లో 3 సార్లు జై శనిదేవ్, జై శ్రీ గణేష్ అని రాయండి. మీ మనసులోని కోరిక ఆ దేవుళ్లకు చేరుతుంది. ఇది ఒక శక్తివంతమైన వచనంగా మారి విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది. ఎవరైతే మీ కామెంట్ ని చూస్తారో వారి ద్వారా కూడా మీకు పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. కాబట్టి దీన్ని సామాన్యమైన విషయంగా భావించకండి. రేపటి నుండి కన్యారాశివారు తమ జీవితంలో పొరపాటున కూడా చేయకూడని ఆ 3 పెద్ద తప్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి తప్పు వచ్చేసి శత్రువును నిర్లక్ష్యం చేయటం. కన్యారాశివారు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ప్రతిసారి శత్రువును బలహీనంగా అంచనా వేయటం. వాడు నాకేం చేస్తాడ్లే, నాకేం కాదు అని మీరనుకుంటారు. కాని ఇలాంటి నిర్లక్ష్యమే మీకు ఎప్పుడూ భారీ నష్టాన్ని మిగులుస్తుంది. శత్రువును క్షమించటం మంచి గుణమే కావచ్చు, కాని ఆ శత్రుత్వం మిమ్మల్ని నాశనం చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా అవసరం. కన్యారాశి జాతకులారా, సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా ఇదే. ముందు నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడే దేవుడు నిన్ను రక్షిస్తాడు. భగవంతుడు మీకు ఇచ్చిన ఈ ప్రాణాలను, ఈ జీవితాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీదే. కన్యారాశివారు గత కొంతకాలంగా తమ శత్రువులను చాలా తేలికగా తీసుకున్నారు. కాని ఆ శత్రువులు ఏం చేశారో తెలుసా? మీతోనే ఉంటూ, మీతోనే కలిసి తింటూ, మీ విషయాలన్నీ తెలుసుకుని మీ కంచంలోనే తిని ఆ కంచానికే రంధ్రం చేశారు. అవును జాతకులారా, మీతో అడుగులో అడుగు వేస్తూ, మీ చెయ్యి పట్టుకుని నడుస్తూనే మీ వెనక వెన్నుపోటు పొడిచారు. ఈ శత్రువు ఎవరో బయటి వ్యక్తి కాదు, మీ జీవితంలో అతి దగ్గరగా దాగి ఉన్న ఒక ద్రోహి. వాడు మిమ్మల్ని పూర్తిగా కంగాల్ అంటే బిచ్చగాడు అవ్వాలని చూస్తున్నాడు. మీ దగ్గర ఉన్న అన్నం, ధనం ఇలా ప్రతీదీ దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మీరు ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించకపోతే ఈ ఏప్రిల్ నెల కూడా మీకు చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. ఎందుకంటే ఆ శత్రువు 2026 ప్రారంభం నుండి మీపై విపరీతమైన పగతో ఊగిపోతున్నాడు. మిమ్మల్ని నాశనం చేయటానికి వాడు ఏ స్థాయికైనా తెగిస్తాడు. నేను చెప్పేది నిజమని మీకనిపిస్తే ఇప్పుడే కామెంట్ చేయండి, అవును ఇది నిజమని. నిజానికి కన్యారాశివారిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, కాని అవే మీకు కొన్నిసార్లు శాపంగా మారుతున్నాయి. మీ అమాయకత్వం, మీ మనసులో ఏదీ దాచుకోకుండా అందరికీ చెప్పేసే మీ తత్వం వల్లే జనం మిమ్మల్ని వాడుకుంటున్నారు.
అందుకే కన్యారాశివారు రేపటి నుండి చెయ్యకూడని రెండవ తప్పు ఏంటో తెలుసా? మీ జీవిత రహస్యాలను ఇతరులతో పంచుకోవటం. మీరు భవిష్యత్తులో ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏంటి? మీ ఆదాయం ఎంత? ఇలాంటి విషయాలను పొరపాటున కూడా ఎవ్వరికీ చెప్పకండి. కన్యారాశివారు చేసే అతిపెద్ద పొరపాటు, మీకు ఒక చిన్న విజయం దక్కగానే ఊరంతా డప్పు కొడతారు. చివరికి ఆ పని పూర్తి కాకముందే అందరికీ చెప్పేస్తారు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఇతరుల కళ్ళు మీ పనిమీద పడతాయి. ఫలితంగా బాగా జరగాల్సిన పని కాస్త అకస్మాత్తుగా ఆగిపోవటం లేదా నష్టం రావటం జరుగుతుంది. అందుకే ఈ ఏప్రిల్ నెలలో మీ పనులన్నీ చాలా రహస్యంగా ఉంచండి. ఇక మూడవ తప్పు, దైవం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయటం. ఈ భూమి మీద మనుషులు మీకు తోడు రాకపోయినా, అంతా చీకటిగా అనిపించినా ఆ భగవంతుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు. మీరు ఈ రోజు వరకు ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరికీ కీడు తలపెట్టలేదు. ఎదుటివారు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా మీరు మాత్రం అందరికీ సహాయం చేస్తూనే వచ్చారు. మీరు చేసిన ఆ పుణ్యమే ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతోంది. కన్యారాశి జాతకులారా, భగవంతుడు మీకు మంచి రోజులు ఇచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని గుర్తులు చూపిస్తాడు. ఆ గుర్తులను మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం మలుపు తిరుగుతుంది. ఒకవేళ మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తే అదృష్టం మీ చేతుల్లో నుండి జారిపోతుంది. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటి? అవి మీకు ఎలా కనిపిస్తాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు ఇప్పటివరకు చేసిన మంచి పనులకు ఫలితం ఇచ్చే సమయం వచ్చేసింది. భగవంతుడు మీకు అద్భుతమైన కాలాన్ని ఇచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు పంపిస్తాడు. ఉదాహరణకి, మీకు నిద్రలో ఒక అద్భుతమైన కల రావచ్చు. అది దేవుడు ఇస్తున్న సూచన కావచ్చు. కాని మీరు ఉదయం లేవగానే అది ఒక కల మాత్రమే కదా అని నిర్లక్ష్యం చేస్తారు. కన్యారాశివారు రేపటి నుండి అస్సలు చెయ్యకూడని తప్పు ఇదే. రేపటి నుండి మీకు కనిపించబోయే ఆ 3 సంకేతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ గుర్తులు మీకు కనిపిస్తే మీ జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని పనులు మీరు వెంటనే చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ వీడియోని చాలా శ్రద్ధగా చూడండి. సగం సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. పూర్తి విషయం తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే ఈ ఏప్రిల్ నెల మీకు నష్టాన్ని కూడా మిగల్చవచ్చు. అలాగే కన్యారాశివారు ఒకటి గమనించండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు, కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. మీకోసం ఇంత పరిశోధన చేసి సమాచారాన్ని అందిస్తున్నప్పుడు మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. మీరు మా భావాలను అర్థం చేసుకుంటారని, ఇప్పుడే వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, రేపటి నుండి మీ జాతకంలో శుక్రుడు, బుధుడు కలిసి తమ ప్రభావాన్ని చూపబోతున్నారు. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు మరియు శని మహాత్ముడు ఈ ముగ్గురూ కలిసి ఈ ఏప్రిల్ నెలలో మీకు ఊహించని శుభవార్తలు అందించబోతున్నారు. కాని వారిచ్చే సంకేతాలను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. కన్యారాశి జాతకులారా, రేపటి నుండి మీకు కనిపించబోయే ఆ మొదటి సంకేతం ఏంటో తెలుసా? మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద ఇంటి నుండి అడుగు బయటపెట్టినప్పుడు, అది ఆఫీస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా బజార్కి వెళ్తుండవచ్చు. అలా వెళ్తున్నప్పుడు మీకు అకస్మాత్తుగా ఒక వృద్ధుడు కనిపిస్తే జాగ్రత్తగా గమనించండి. ఆయన చూడటానికి చాలా పేదవాడిలా, అసహాయుడిలా ఉండవచ్చు. అలాంటి వ్యక్తి గనక మీ దగ్గరకు వచ్చి ఆకలిగా ఉందని ఏదైనా తినటానికి అడిగితే పొరపాటును కూడా వారిని నిర్లక్ష్యం చేయకండి. కన్యారాశివారు చాలామంది ఇక్కడే తప్పు చేస్తున్నారు. ఏ విజయం కోసమైతే మీరు పరిగెడుతున్నారో ఆ విజయం అక్కడికక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే ఆ పేదవాడి రూపంలో మీ అదృష్టాన్ని పరీక్షించటానికి ఆ దైవమే వచ్చి ఉండవచ్చు. కన్యారాశి జాతకులారా, రేపటి నుండి మీరు గనక ఇంటి బయట అడుగు పెట్టినప్పుడు అలాంటి వ్యక్తి కనిపిస్తే వారిని అస్సలు విస్మరించకండి. ఒకవేళ మీరు వారిని చూడకపోతే పర్వాలేదు, కాని మీ కళ్ళు వారిని చూసినా కూడా మీరు పట్టించుకోకుండా వెళ్తే మాత్రం అది మీ కర్మలను పాడు చేస్తుంది. దీనివల్ల మీ జాతకంలోని లాభస్థానాలు బలహీనపడి పనులు పూర్తవుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆగిపోతాయి. ఇన్నాళ్ళు మీకు సక్సెస్ చేతి వరకు వచ్చి ఎందుకు చేజారిపోతుందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అందుకే ఈ తప్పును మళ్లీ చేయకండి. ఇక రెండవ సంకేతం మీ ఇంట్లోనే ఉంది. కన్యారాశి జాతకులారా, మీ ఇంట్లో నీటి నల్ల అంటే ట్యాప్ ఏదైనా చుక్కలు చుక్కలుగా కారుతోందా? లేదా ఇంట్లో చెప్పులు అస్తవ్యస్తంగా ఉల్టా పడి ఉన్నాయా? బట్టలు అక్కడ ఇక్కడ పడేసి ఉన్నాయా? వీటిని అస్సలు చిన్నవిగా చూడకండి. ఇంట్లో దైవం ఉండాలి అంటే ఆ ఇంట్లోని వాతావరణం ప్రశాంతంగా, శుభ్రంగా ఉండాలి. రేపటి నుండి ఈ సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఒకవేళ మీ ఇంట్లో నల్లా లీక్ అవుతుంటే కనుక వెంటనే రిపేర్ చేయించండి. బోర్లా పడిన చెప్పులను వెంటనే సీదా చేయండి. ఇల్లు చిందరవందరగా ఉంటే సరిదిద్దుకోండి. ఎవరో వస్తారులే అని ఎదురు చూడకుండా
మీరే ఆ బాధ్యత తీసుకోండి. ఎప్పుడైతే మీ ఇంటి వాతావరణం శుద్ధంగా మారుతుందో అప్పుడే మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అప్పుడే శనిదేవుడు మీపై కరుణ చూపిస్తాడు. బుధుడు, వినాయకుడు రిద్ధి సిద్ధులతో మీ గడప దాటి లోపలికి వస్తారు. ఇన్నాళ్ళు మీరు ఎంత కష్టపడినా డబ్బు ఎందుకు నిలవట్లేదంటే మీ ఇంట్లో ఉన్న ఇటువంటి చిన్న చిన్న దోషాలే కారణం. లక్ష్మీదేవి వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే కన్యారాశివారు రేపటి నుండి మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోండి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చుకోండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఎంత పవిత్రంగా ఉంటే ఆ ఇంట్లో ఈశ్వరుడి నివాసం అంత గొప్పగా ఉంటుంది. చాలామంది కన్యారాశివారు రాత్రి పగలు కష్టపడతారు, సక్సెస్ కూడా వస్తుంది. కాని ఆ సక్సెస్ ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకిలా జరుగుతుందో తెలుసా? మీరు ఎంత సంపాదించినా మీ ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోతే మహాలక్ష్మి ఒక చేత్తో వచ్చి మరొక చేత్తో వెళ్లిపోతుంది. అందుకే నేను చెప్పిన ఈ విషయాలను తేలికగా తీసుకోకండి. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. కన్యారాశి జాతకులారా, ఇక మీరు గమనించాల్సిన 3వ సంకేతం చాలా అరుదైంది. అకస్మాత్తుగా మీ ఎడమ కన్ను అదిరినా లేదా ఎడమకాలులో ఏదైనా అలజడి కలిగినా ఈ సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెడుతున్నప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా జరిగితే ఆ పనిని అక్కడికక్కడే ఆపేయటం ఉత్తమం. ఎందుకంటే ఇది భగవంతుడు మీకిస్తున్న హెచ్చరిక. ఆ పనిలో మీకు నష్టం జరగవచ్చు అని దేవుడు మీకు ముందే సూచిస్తున్నాడు. అదే ఒకవేళ మీ కుడికన్ను అదిరితే మాత్రం అది భగవంతుడి శుభ సంకేతం. మీరు తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తవుతుందని, ఇన్నాళ్లు మీరు కన్న కల నిజం కాబోతుందని అర్థం. ఇక ఇప్పుడు ఆ అత్యంత ముఖ్యమైన విషయం. రేపటి నుండి కన్యారాశివారు పొరపాటున కూడా ఒక వస్తువును ఎవరికీ ఇవ్వకూడదు. అవతలివారు ఎంత మొండిగా అడిగినా, ఎంత బ్రతిమాలినా సరే, ప్రాణం పోయినా ఆ వస్తువును మాత్రం ఇతరుల చేతికి ఇవ్వకండి. నేను వీడియో మొదట్లోనే చెప్పాను కదా, పొరపాటున కూడా మీరు ఆ వస్తువును ఇతరులకిస్తే మీ ఇంటి బర్ఖత్ అంటే అదృష్టం మొత్తం వారికే వెళ్ళిపోతుంది. అసలు ఆ వస్తువు ఏంటి, అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతోంది, మీ అదృష్టపు తాళాన్ని తెరిచి ఆ రహస్య చెవి అంటే ఆ రహస్య కీ గురించి ఇప్పుడు వివరంగా చెబుతాను. రేపటి నుండి మీ జాతకంలో శుక్రగ్రహం మరియు బుధగ్రహం రెండూ కూడా అత్యంత శక్తివంతంగా మారబోతున్నాయి. ఇలాంటి సమయంలో మీరు చేసే ఈ చిన్న పొరపాటే మీ అదృష్టాన్ని తలక్రిందులు చేయగలదు. ఆ వస్తువును గనక మీరు ఇతరులకు ఇస్తే మీ శుక్రుడు బలహీనపడతాడు, మీ బుధుడు తన శక్తిని కోల్పోతాడు. ఫలితంగా మీకు రావలసిన లాభాలన్నీ కూడా నష్టాలుగా మారిపోతాయి. అందుకే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. కన్యారాశివారు ఒకటి గమనించాలి. మీ జాతకంలో శుక్రగ్రహం మరియు బుధగ్రహం రెండూ కూడా ఏకకాలంలో చురుగ్గా ఉన్నప్పుడు భగవంతుడు మీకు 2 గొప్ప సంపదలను ప్రసాదిస్తాడు. ఒకటి మీ మధురమైన వాక్కు, రెండవది మీ ఆకర్షణ శక్తి అంటే పర్సనాలిటీ. ఈ రెండింటికి సంబంధం ఉన్న ఆ వస్తువు మరేదో కాదు, మనం నిత్యం చూసే అతి సాధారణంగా కనిపించే పచ్చ యాలకులు. అవును కన్యారాశి జాతకులారా, మనం టీలో కాని స్వీట్లలో కాని వేసుకునే ఆ చిన్న యాలకులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. శుక్రుడు అంటే అందం, సువాసన, ఐశ్వర్యం మరియు సుఖ సంతోషాలకు కారకుడు. బుధుడు అంటే బుద్ధి, వ్యాపారం మరియు మనం మాట్లాడే మాట తీరుకు కారకుడు. యాలకులలో ఈ 2 గ్రహాల శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కన్యరాశి జాతకులారా, యాలకుల సువాసన శుక్రుడికి సంబంధించింది. అయితే అది మన గొంతు మరియు మెదడుపై చూపే ప్రభావం బుధుడికి సంబంధించింది. అందుకే పెద్దలు చెబుతూ ఉంటారు, నీ తలరాత మారాలంటే ముందు నీ మాట తీరు మారాలి అని. ఆ వాక్కులో మధురత్వం రావాలంటే యాలకుల కంటే మించింది ఏముంటుంది? కన్యారాశివారు రేపటి నుండి ఏం చేయకూడదో ఇప్పుడు మనసులో బలంగా ముద్రించుకోండి. మీ ఇంట్లో ఎన్ని యాలకులు ఉన్నా వంటలకో లేదా అతిథులకో ఇవ్వండి, దానికి అభ్యంతరం లేదు. కాని రేపటి నుండి మీ అదృష్టానికి చిహ్నంగా 1 లేదా 2 పచ్చ యాలకులను విడిగా తీసిపెట్టుకోండి. వాటిని మాత్రం ప్రాణం పోయినా ఎవరికీ ఇవ్వకండి. వారు మీకు ఎంత ప్రాణ స్నేహితులైనా, ఎంతగా బ్రతిమాలినా సరే మీ అదృష్టపు గంపలోంచి ఆ యాలకులను తీసి ఇతరుల చేతిలో పెట్టకండి. అసలు ఎందుకు ఇవ్వకూడదు, దానివల్ల కలిగే నష్టం ఏంటి అనేది ఇప్పుడు వినండి. ఉదాహరణకి మీరు ఒక చిన్న ప్లేట్లో 2 పచ్చ యాలకులను తీసుకోండి. సాయంత్రం సమయంలో మీ ఇంటి పూజాగదిలో దీపం వెలిగించినప్పుడు ఆ 2 యాలకులను మీ చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకోండి. కేవలం 2 నిమిషాల పాటు మనస్ఫూర్తిగా ఇలా ప్రార్థించండి. హే మహాలక్ష్మి, హే బుధదేవా, నా మాటల్లో మధురత్వం నింపండి, నా అదృష్టాన్ని స్థిరంగా ఉంచండి,
నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నాకు గౌరవాన్ని, ఉపాధిని, మంచి సంబంధాలను తెచ్చిపెట్టేలా దీవించండి. కన్యారాశివారు ఎప్పుడైతే మీరు ఇలా ప్రార్థిస్తారో ఆ యాలకులు సామాన్యమైన వస్తువుల నుండి సౌభాగ్య బీజాలుగా మారిపోతాయి. మీరు గనక ఆ ప్రత్యేకమైన యాలకులను ఇతరులకు ఇచ్చేస్తే మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ దైవీక శక్తిని వేరేవారికి ధారపోసినట్లే అవుతుంది. అప్పుడు మీరు మళ్లీ మొదటికి వచ్చి శూన్యంలో నిలబడాల్సి వస్తుంది. అందుకే ఆ యాలకులను మీ అదృష్టపు హుండీలా భావించి భద్రపరుచుకోండి. మీరు ఎంతో కష్టపడి భక్తితో పోగు చేసుకున్న ఆ శక్తిని అజాగ్రత్తగా ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తే మీ అదృష్టాన్ని మీరే ఇతరులకు దానం చేసినట్టే. ఉదాహరణకు మీరు ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి ఒక హుండీని నింపారనుకోండి. అకస్మాత్తుగా ఆలోచించకుండా ఆ హుండీని ఎవరికో ఇచ్చేస్తే మీ దగ్గర మళ్లీ సున్నా తప్ప ఏముంటుంది? ఈ ప్రత్యేకమైన యాలకులు కూడా మీ సౌభాగ్యపు హుండీలాంటివే. వీటిని ఎవరికీ ఇవ్వకండి. ఈ నియమం మీకు అర్థమైతే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మరియు కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై మహాలక్ష్మి అని భక్తితో రాయండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. కన్యరాశి జాతకులారా, మనం ఇప్పుడు ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఏప్రిల్ నెలలో మీ జీవితంలో ఆవిష్కృతం కాబోయే ఈ మహా అద్భుతం కేవలం ఒక సంఘటన కాదు. ఇది మీ తలరాతను తిరగరాసే ఒక దైవ శాసనం. ఆ శనిదేవుడు మరియు మహాశివుడి అనుగ్రహం మీ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుండి మీ దారిద్ర్యం, మీ కష్టాలు, మీ కన్నీళ్లు అన్నీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుని పోతాయి. ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన లోకం ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ ఎదుగుదల ఉంటుంది. మీ భాగ్య నక్షత్రం ఇప్పుడు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతోంది. అయితే ఈ అద్భుతమైన మార్పులను మీ జీవితంలోకి ఆహ్వానించే ముందు మీరొక ముఖ్యమైన పని చేయాలి. ఈ వీడియోని భక్తితో లైక్ చేయండి. అలాగే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని, ఆ పరమశివుడి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా అందాలని కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి. మీరు రాసే ఆ ప్రతి అక్షరం మీలోని భక్తిని, ఆ దైవం పట్ల మీకున్న నమ్మకాన్ని చాటి చెబుతుంది. ఇలాంటి మరెన్నో భయంకరమైన నిజాలను, భవిష్యత్తు హెచ్చరికలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ని ఎంచుకోండి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు లేదా గృహిణులు, మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఈ నెల ముగిసేలోపు మీరు ఒక భారీ విజయానికి సాక్షిగా నిలుస్తారు. మీ శత్రువుల కుట్రలు ఇప్పుడు వెన్నెల ముందు చీకటిలా కరిగిపోయాయి. నేను చెప్పిన ఆ రహస్య వస్తువు అంటే యాలకుల జాగ్రత్తను మాత్రం మర్చిపోకండి. రేపటి నుండి ఒక చిన్న నియమం పెట్టుకోండి. ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ 2 పచ్చి యాలకులను ఒక చిన్న శుభ్రమైన డబ్బీలో భద్రపరుచుకోండి. మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ డబ్బీని ఒక క్షణం మీ చేతిలోకి తీసుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ యాలకులను తినకండి, ఎవరికీ ఇవ్వకండి. కేవలం మీ అదృష్టానికి చిహ్నంగా మీ దగ్గరే ఉంచుకోండి. ఇలా మీరు చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో వచ్చే మార్పును మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ఇన్నాళ్లు మీ మాటను నిర్లక్ష్యం చేసినవారు ఇప్పుడు మీరు చెప్పేది శ్రద్ధగా వినటం మొదలు పెడతారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోను మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేసి వారిని కూడా అప్రమత్తం చేయండి. మీరు చేసే ఈ చిన్న సహాయం మరొకరి జీవితంలో వెలుగును నింపవచ్చు. ధైర్యంగా ఉండండి, విజయపథంలో దూసుకుపోండి. సర్వే జనా సుఖినో భవంతు. సెలవు.